ఆరోగ్య డైట్కి స్వాగతం అండి. ఆహారం మాది, ఆరోగ్యం మీది. నరేష్ హైదరాబాద్లో కొత్తగూడ 160 కేజీలు ఉన్నాడండి ఈరోజు. అంటే నెల క్రితమే మన నరేష్ మన డైట్ ప్రారంభించాలి, కానీ ఈ రియల్ ఎస్టేట్లో బిజీగా ఉండి పనులన్నీ చక్కబెట్టుకొని అందులో వాతావరణం కూడా చల్లబడిన తర్వాత చేద్దామని అన్నాడు. ఈరోజు మన నరేష్ ఈ రోజున మన డైట్ స్టార్ట్ చేస్తున్నాడు. మీ అందరి ఆశీస్సులతో మన ఆరోగ్య డైట్ ఆహార విధానంతో ఈయన ఎన్ని కేజీలు తగ్గుతున్నారు అంటే, చాలా మంది ఏంటంటే తిండి తిని తగ్గడం ఏంట్రా బాబు, కొంతమంది పస్తులతో ఉండమంటున్నారు, కొంతమంది ఉప్పు మానేమంటున్నారు, కొంతమంది నాన్ వెజ్ తినకూడదని అంటున్నారు. ఏమొద్దు, అవన్నీ మన డైట్లో ఉన్నాయి. మసాలాలు ఉన్నాయి, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, ప్రాన్ ఉంది, అన్నీ ఉన్నాయి. దానికి తోడు అన్నానికి మించిన మనకి ఉప్మాలు ఉన్నాయి. అలాగే కొర్రల టైప్లో తయారు చేయడానికి కొన్ని కూరగాయలతో దోశలు ఇవన్నీ తయారు చేసి రోజుకో వెరైటీ చేస్తూ కొత్త ఐటమ్స్ చేస్తూ చాలామంది కేజీలు తగ్గి ఉన్నారు. అలాగే ఇప్పుడు నేను ఆరోగ్య దత్తత ఎవరంటే మన నరేష్. 160 కేజీలు కదా నరేష్. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు ఇలా ఉన్నావు? ఏ సంవత్సరం ఉన్నావు? నేను ఇప్పుడు లేదన్నా 6-7 సంవత్సరాల నుంచి ఎక్కువైతే వెయిట్ కానీ తగ్గట్లేదు. ఎందుకు ఇలా? నువ్వు నాకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ వెళ్ళిపోవడంలో ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత నేను వాకింగ్ బంద్ చేసి అన్ని బంద్ చేసాను. ఏ డైట్ చేసినా కానీ ప్రాపర్గా నాకు రెస్పాన్స్ లేదు. మీది నేను యూట్యూబ్లో చూసిన లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను, కానీ ఇంత చాలా రోజుల తర్వాత ఇప్పుడు దొరికింది. అంటే నీకు దొరకడం కాదు, నాకు 192 కేజీలు వంశీ గారి తర్వాత నీలాంటి కేసు నాకు దొరకలే. మళ్ళీ 160 కేజీలు కదా. చూడండి, నేను 2018, 2017లో 92 కేజీలు ఉండేవాడిని. సేమ్ మన నరేష్కి బ్యాక్ పెయిన్ ఉందండి. సేమ్ అదే పెయిన్తో నేను చాలా బాధపడ్డాను. డాక్టర్ని అడిగితే ఆపరేషన్ అని చెప్పారు నాకు. అయితే చెప్పారు కదా, అయితే ఆపరేషన్ సక్సెస్ అయితే ఓకే, లేదు అని అంటే మంచం మీద ఉండాలి అని అన్నారు. అప్పుడు షుగర్ కూడా ఉండేది. నా పాత ఫోటోలతో త్వరలోనే మీకు వీడియో పెడతాను నేను. అలాంటిది ఈ డైట్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గింది. ఇప్పుడు 73 కేజీలు ఉన్నాను. మళ్ళీ ఫుల్ డైట్లో ఉన్నాను. 70 కేజీలకు వచ్చేంత వరకు డైట్ చేద్దామని చెప్పేసి అని నేను డైట్ చేస్తున్నాను. నాలాగే మన నరేష్ కూడా. ఏ నరేష్, మరి నా మాట నిలబడతావు కదా? ఖచ్చితంగా నిలబడతావు. చూడండి, మీ అందరి సాక్ష్యం, మీరే సాక్ష్యం. మీ అందరి సమక్షంలో ఎప్పటికప్పుడు అంటే 10 కేజీలు తగ్గిన తర్వాతే లైన్లో పెడతానండి. ఏ రోజు కుదరదు మన రియల్ ఎస్టేట్లో కాబట్టి. 10 కేజీలు తగ్గిన తర్వాత ఎన్ని రోజులకు తగ్గాడు అన్నది ఒక వీడియో. అలాగా మన వంశీ గారు లాగా, వంశీ గారు అయితే ఏం చేశారంటే ఆయన బయటకు రాలేదు. 100 కేజీలు తగ్గిన తర్వాత అప్పుడు వీడియో పెట్టాడు. ఇప్పుడు అలా కదండి, ఎందుకంటే ఎవిర్నెస్ తీసుకురావడానికి చాలా మంది ప్రతి ఇంట్లోని ప్రతి కుటుంబంలో ఏదో ఒక డిసీజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి 10 కేజీలు తగ్గితే 10 కేజీలు తగ్గవలసిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 కేజీలు ఫుడ్ తింటే మనం తగ్గుతున్నారు కదా ఉద్దేశంతో మన నరేష్కి ఇమీడియట్గా వీడియో పెడతాను. నరేష్ పెడితే కూడా ఇంకా చాలా మంది కూడా వస్తారు. నువ్వు కూడా ఆ వీడియోని చూసే వచ్చావు. అవునండి. ఓకే, చూశారు కదా. ఇప్పుడు ఈ మనిషి ఇలాగ ఉన్నాడు చూడండి. ఇక్కడ ఈయన ఒరిజినల్ కలర్ ఇది. కరెక్ట్గా మీకు నెల రోజుల తర్వాత నరేష్ ఎన్ని కేజీలు తగ్గాడు, ఇంచులాస్ ఎంత తగ్గాడు, ఈ ముఖం కలరు మీరు ఇప్పుడు మీకు చూడ కలర్ కూడా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, ముఖం గ్లో వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే లైవ్లో మీకు చేసి చూపిస్తాను. చాలామంది ఉప్పు పప్పులు సప్లై అని చెప్తున్నారు కదా, అవన్నీ వద్దు. ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఫుడ్ తిన్నావు ఇక్కడికి వచ్చి. ఏం తిన్నావు? దోశ. ఎలా ఉంది? చాలా బాగుంది. కొబ్బరి చట్నీ సూపర్. చూసారా? ఇప్పుడు ఎలా ఉందంటే తాయితు మామ అని అంటారు కదా, అదేం కాదు. ఆరోగ్య డైట్ మహిమ అనమాట. ఏమంటే కడుపు నిండా తినడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మనం తాతలు ముత్తాతలు వీళ్ళందరూ కూడా మసాలాలు తిని ఆరోగ్యంగా ఉన్నారు. అలాంటి ఆరోగ్యం, అలాంటి వంటకాలు మీ అందరి గురించి కనిపెట్టి మీకు ఇప్పుడు ఇలాంటి పిల్లలు అంటే ఎలాంటి మరి నాకంటే మరి 41 అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది వెనకబడిపోయి ఉన్నారు, మూలబడిపోయి సిగ్గుపడుతూ 10 మందిలోకి వెళ్ళాలంటే ఏమనుకుంటారా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వచ్చాడా ఈడు వేసేస్తాడరా అని అనుకుంటారా లేదా? మన కుటుంబంలోనే అనుకుంటున్నారు. ఎలా ఇంకా రాలేదేంట్రా అని అంటారా లేదా? అందుకని అలాంటి మాటలు కానీ అపనిందలు కానీ ఏమక్కర్లేదు. మీలో ఒక అందగాడు ఉంటాడు, మీలో ఒక మంచితనం ఉంటుంది. ఈ ఒక్క డైటు రేపు పొద్దున్న మీ పిల్లలకి, ఆడపిల్లలకు కూడా ఎంతో బాగుంటుంది అనమాట. మన నరేష్ లాగే మీరందరూ కూడా ఒక్కసారి వచ్చి మన డైట్ విధానంలోనే మీరు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఆహారం మాది, ఆరోగ్యమే. ఆహా, ఓకే, ఆహారం మాది, ఆరోగ్యం మాది. ఓకే, బాగుంది. ఓకేనండి, డన్.